హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. ఈనాటి గరం మసాలాలో హెడ్లైన్స్ చూద్దాం. మగోళ్లకు మర్యాద ఇచ్చుడు మన సాంప్రదాయం, వైరల్ అవుతున్న నయా ట్రెండ్. ముంతల్లో ఉన్న కళ్ళు మాయం, దొంగల తిక్క కుదిర్చిన గౌడన్న. మీ ఇంటి నిండా లంక బిందదు, తొవి చూస్తే దశ తిరుగుద్ది. అభివృద్ధి చేస్తున్నామని సర్కారుల గొప్పలు, కానీ రోడ్డే లేక ఆ ఊరోళ్ళకు అవుతుంది తిప్పలు. ఇప్పటి జమానాల ఎప్పుడు ఎసొంటి ట్రెండ్ నడుస్తుందో మనమైతే అస్సలు చెప్పలేముల్లా. గివాళ్ళు ఉన్న ట్రెండ్ రేపు ఉండదు, రేపున్న ట్రెండ్ ఆ టైంకో ఉండదు. దినదినం కొత్త కొత్త ట్రెండులు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇక కొన్నిసార్లేమో ట్రెండ్ను ఫాలోయింగ్ కావాలన్నట్టుంటే, మరికొన్నిసార్లు మాత్రం ట్రెండ్ సెట్ చేసే తీరిననే ఉంటుంది ముచ్చట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రెండ్ మాత్రం పాత జమానాను ఉల్టా ఫుల్టా చేసినట్టే కనిపిస్తుంది. ఇంతకీ అసలు ముచ్చట ఏందో చెప్తా ఇనుండ్రి. ఆర్టీసీ బస్సులల్లా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లల్లా గాలనే కూసుననిద్దామని గప్పట్ల రాసుంటుండే. గిదైతే అందరికి ఎరికైన ముచ్చట్నే. మరి ఆడోళ్ళను గౌరవించే దేశం కదా మనది, అందుకే గాల గంత మర్యాద అన్నట్టు. ఈ ముచ్చట గిట్లుంటే, ఆడోళ్లకు సర్కారోళ్ళు ఫ్రీ బస్సు ప్రయాణం ఇచ్చినాక సీన్ మొత్తం ఉల్టా పుల్టా అయ్యిందుల్లా. బస్సులలో తిరిగే ఆడోళ్ళ లెక్క ఎక్కువయ్యేసరికి మొగోళ్లకు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే అరిగోస అవుతాంది. బస్సులలో కాలు పెట్టే సందు సుతంగా లేకుండా మొత్తం ఆడోళ్లతోనే నిండిపోతాంది. నా పేరు మహేష్, మాది సూర్యాపేట. ఇంతకుముందు బస్సులలో స్త్రీలను గౌరవించడం అనేది బోర్డు పెట్టేవాళ్ళు. ఈరోజు పురుషులను గౌరవించడం అనే బోర్డు తీసుకురావడానికి కారణం మహాలక్ష్మి పథకం వల్ల స్త్రీలు మగవాళ్ళను కూర్చున్న వాళ్ళను కూడా లేబట్టి ఇది మా సీటు అనే గవర్నమెంట్ రాసిచ్చిన అనే విధంగా కూర్చున్న మగవాళ్ళను నిలబెట్టి ఆడవాళ్ళు కూర్చునే వాళ్ళు. ఇప్పుడు మాకు ఈ బోర్డు రాసి ఇట్లా చేసినందుకు మంచిగా అనిపిస్తుంది. కావున అన్ని డిపోలలో కూడా ఈ విధంగానే పెట్టి పురుషులకు కొన్ని సీట్లు కేటాయించాలని కోరుతున్నాం. గప్పట్ల ఆడోళ్ళ దర్వాజలకెళ్ళి మొగోళ్ళు బస్సు ఎక్కితే ఆయన చెవులకెళ్ళి రక్తం గారేటట్లు తిడుతుండే అందరూ. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది ఆడోళ్ళు మొగోళ్ళు ఎక్కాల్సిన దర్వాజలకెళ్ళి వాళ్ళని దోసుకుంటా బస్సులు ఎక్కుతుండ్రు. బస్సులో మొగోళ్ళు కూర్చుండాల్సిన సీట్ల సుతంగా ఆడోళ్లతోనే నిండిపోతాంది. ఇక బస్సులలో ప్రయాణించే మొగ పొరగాన్లు నోరెత్తలేని పరిస్థితి దాపురించింది. పైసలు పెట్టి టికెట్ తీసుకున్న వాళ్ళం నిల్చుండిపోతా అంటే ఫుకట్ల బస్సు ఎక్కేటోళ్ళందరూ దర్జాగా కూర్చుండి ప్రయాణిస్తున్నారని లోపల గులుక్కుంటాండ్రు చాలా మంది మొగోళ్ళు. పుసుక్కనకి ముచ్చట గిట్లగా బస్సులున్న ఆడోళ్ళ ముందర గిట్ల అంటిరా, ఇక అలా బతుకు బస్టాండ్ అన్నట్లే ఉంటది ముచ్చట. పేరు రమేష్, కాకరవాయ గ్రామం, ఖమ్మం జిల్లా, తిరుమలపాలెం మండలం. ఇంతకుముందు స్త్రీలని గౌరవించమనేది అని చెప్పారు. మహాలక్ష్మి పతాకం వచ్చిన కాడ నుండి మాకు సీట్లు దొరకట్లేదు. ఇక మరి మేము ఏం చేయాలి? టికెట్లు కూడా అసలు తీసుకున్నా కానీ మేము నిలబడాల్సింది వస్తుంది. అసలు మాకు సీట్లే ఇవ్వట్లేదు. పైసలు పెట్టి కొనుక్కున్నా కానీ మాకు సీట్లు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. మరి మాకు ఎట్లా ఇప్పుడు మరి మేము న్యాయం చేయాలి గవర్నమెంట్. ఇక అస్సలు ముచ్చట ఏంటంటే, బస్సుల మొగ పొరగాన్ల బాధను తెలంగాణ ఆర్టీసీ సార్లు గిట్లా తెలుసుకున్నట్టున్నారు. ఈ ఆడోళ్లతోని ఆర్టీసీ బస్సులలో మొగోళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళకు మస్తు రందైనట్టుంది. ఏదో ఒకటి చేయాలని సోచాయించిండ్రు. ఇక ఇంకేముంది, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న కొత్త బస్ స్టాండ్ లా ఒక బోర్డుని గిట్లా పెట్టిండ్రులా. ఇంతకీ గా బోర్డు దేని గురించి, గా బోర్డు మీద ఏం రాసినని వివరంగా చెప్తా ఇనుండ్రి.
గా బోర్డు మీద పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని రాసుందుల్లా. ఇప్పుడుగా బస్ స్టాండ్ లో పెట్టిన బోర్డును అటుకెళ్లి బస్టాల్లో పోయేటోళ్ళందరూ కుతూహలంగా చూస్తాండ్రు. ఇక బోర్డుని ఇట్లా చూడంగానే మొగోళ్ళందరికీ జరంత మనస్సు నిమ్మలమైతాంది. గిన్ని దినాలు మహిళలను గౌరవించాలనే బోర్డులు చూసిన వాళ్ళకు ఇప్పుడు పురుషులను గౌరవించాలన్న బోర్డులు చూసి తలో దిన సరదాగా మాట్లాడుకుంటున్నారు. నా పేరు యాదవ్ జనార్దన్, మాది సూర్యాపేట. ఈ యొక్క కొత్త బస్ స్టాండ్ దగ్గర ఈ యొక్క బోర్డు చూశారండి. ఇది పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లను వారినే కూర్చొనిద్దాం అనే బోర్డు ఇక్కడ చూశాక నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు బస్సులలో స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని చెప్పేసి స్త్రీలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించేవారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వారు తెలంగాణ ప్రభుత్వంలో ఈ యొక్క మహిళలకు ఫ్రీగా సీట్లు ఇచ్చారు, బస్సు ఇచ్చారు. కానీ ఏమైతుందంటే పురుషులు టికెట్ కొని బస్సు ఎక్కినా కూడా వాళ్ళకి సీట్లు లేక నిలబడి ప్రయాణం చేస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు అలాగే ఆర్టీసీ వారు దీన్ని గమనించి పురుషులను గౌరవించి పురుషులకు కేటాయించిన సీట్లను వారిని కూర్చొని ఇవ్వాలని చెప్పేసి నా యొక్క చిన్న మనవి. ఈ బోర్డు ముచ్చట సోషల్ మీడియాలో సుతంగా మస్తు వైరల్ గిట్ల అవుతాంది. జంబలగిరి పంబలెక్క జమానా బదల్గయా అన్నట్లుంది అని అందరు మాట్లాడుకుంటున్నారు. ఇక బోర్డులు పెట్టాల్సిన రోజులు వచ్చినాయంటేనే బస్సుల మొగోళ్ళు ఎంత అరిగోస పడుతున్నారో తెలుస్తాంది. ఇక మరి ఆడోళ్ళందరూ కలిసి గిప్పటి సొందైన మొగోళ్ళు సుతంగా మియాసోంటి సాటి మనుషులే అన్న ముచ్చటను మతికి పెట్టుకోండి. పాపం గిప్పటి సొందైనా వాళ్ళకి ఇయ్యాల్సిన మర్యాద ఇచ్చి వాళ్ళని సుతంగా జరంత గౌరవించడం నేర్చుకోండి. మంది సొమ్ము మీద ఆశ పెట్టుకునే దొంగ మొగపోళ్లకు గది గిది అన్న తేడా ఏముండదులా. గాళ్లకు ఫుకట్ల ఏం దొరికితే అది దొబ్బుకపోనికే చూస్తారు. అయితే గా ఊళ్ళో మాత్రం వెరైటీగా కళ్ళు కుండల మీద పడ్డారుగా బద్మాష్ గాళ్ళు. రాత్రిళ్ళైతే చాలు కళ్ళు గీసిన గౌడనలు పోయి ఇంట్లో అంటే గీళ్ళేమో తెల్లందాకా షెట్లెక్కి కుండల నిండిన కళ్ళు మొత్తం సీసాలలో ఉలకపోసుకొని పోతుండ్రంట. ఇక పొద్దుగాల షెట్లెక్కే గౌడన్నలు ఖాళీ కళ్ళు కుండలను గిట్ల చూసి నోరెళ్ళ పెడుతున్నారంట. అర్రే గిదేం ముచ్చట, గిదేం పంచాయతీ, రాత్రంతా ఒక్క సుక్క సుతంగా కళ్ళు వారలేదా అని తలలు గొక్కున్నారంట. గదే ఊళ్ళుండే ఒక గౌడనకు గీ ముచ్చట ఏదో తేడా కొట్టింది. అస్సలేదో జరుగుతుందని మెదట్ల డౌట్ గిట్లొచ్చింది. ఇంకా లాభం లేదని వెరైటీగా ఒక ఆలోచన గిట్ల చేసిండు. మరిగా గౌడన చేసిన పనేందో తెలుసుకోవాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. ఇక గీ ముచ్చటైతే యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిందుల్లా. మోత్కూరు ఊళ్ళా అన్నపు శ్రవణ్ గౌడ్ అనే గౌండ్ ఆయన ఉన్నాడు. దినదినం తాడి చెట్లను గీసుకుంటా వచ్చే ఆందానితోని సంసారాన్ని సాదుకుంటుండు. అయితే రోజు రాత్రిపూట తాడి చెట్లను గీసి కుండలు కట్టి ఇంటికి పోయి పొద్దుగా నచ్చి చూసేసరికి ఒక్క సుక్క కళ్ళు పొడు సుత కుండలు ఉంటలేదంట. ముంతలు మొత్తం ఖాళీగా కనిపించేసరికి మన గౌడన్న జరంతా ఆగమాగమైండు. రోజు గిట్టనే జరిగేసరికి మస్తు నష్టపోకుండా వస్తుండు. ఇక ముంతలున్న కళ్ళును పట్టుకపోతున్నగా బద్మాష్గాల బర్దంగి ఇట్లా పట్టాలని మనసులో ఫిక్స్ అయ్యిండు. ఏం చేస్తున్నా అని ఆలోచించంగా ఒక జబర్దస్త్ ఐడియా మెదట్ల తట్టింది. ఇక ఇంకేముంది, వెంటనేగా ఐడియాని తీసుకొచ్చి చేతలలో చూపించిండు. ఇంతకీగా గౌడన్న ఏం చేసిందని సోచాయిస్తుండ్రులే. గా తాటి చెట్టు మీద ఒక సీసీ కెమెరా తీసుకొచ్చి పెట్టిండు మన గౌడన్న. సీసీ కెమెరా పెడితే దానికి కరెంటు యాడికెళ్ళి వస్తుందని అనుకుంటుండ్రులే. చెప్తా జరంత ఆగలేరు, ఎందుకంత ఎగిరబడతారు. గా కరెంటు పంచాయతీ గిట్లా లేకుండా సోలార్ తోని పనిచేసే సీసీ కెమెరాను తాటి చెట్టు పైన కట్టిండు. ఇక కిందికెళ్ళే వాళ్ళని తాటి చెట్టు గిట్లా ఎక్కిండ్రా, గది మొత్తంగా కెమెరాలో రికార్డ్ అయ్యేటట్లు ఏర్పాట్లు గిట్లా చేసిండు.
ఇక గాడ ముచ్చట మొత్తం తన చేతులున్న సెల్ ఫోన్లా లైవ్ లో చూసుకునేటట్లు సాఫ్ట్వేర్ గిట్లా వేసుకొని పెట్టుకున్నాడు. ఇక ఈ ముచ్చట తెలిసిన గా దొంగ మొకపోళ్ళు దెబ్బకు తాళాలకు ఓడే బంద్ పెట్టిండ్రు. మొత్తానికి గా గౌడనకు వచ్చిన ఐడియాతోని గా లత్కోరగాళ్ళ రోగం మొత్తం కుదిరిందని ఊరోళ్ళందరూ మస్తు తారీఫ్ గిట్లా చేస్తుండ్రు. ఇక గిదే ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ సుతంగా అయ్యేసరికి గౌడన్న ఐడియా అదుర్స్ అని హ్యాట్స్ ఆఫ్ గౌడన్న అని పొగడ్తలల్లా ముంచి పడదొప్పుతున్నారు నెటిజన్లు. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరుగా పడుతున్నాయి. అందుకే వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా తమ్ముడిని రిపోర్ట్ ఇవ్వని చెప్పాను. మా తమ్ముడు ఎక్కడున్నాడో ఏమో రిపోర్ట్ ఇప్పటివరకు తీసుకురాలేదు. హలో 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 మైక్ టెస్టింగ్. పర్ఫెక్ట్ అన్న గారు, మీకు పర్ఫెక్ట్ వినబడుతుందా? హలో హలో. ఒరే మైక్ చేతిలో ఉంది కదా అని ఓవరాక్షన్ చేయకు. నాకు చెవుడేం లేదు, కనపడుతుంది, వినపడుతుంది. రైట్ రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆకాశం నల్లగా మారింది, మబ్బులన్నీ తెల్లగా మారాయి, వాతావరణం అంతా ఎరుపెక్కింది, చినుకులన్నీ నలుపెక్కాయి. అరే తమ్ముడు, నీ వాతావరణ సమాచారం ఆపి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పరా. రైట్ రైట్, నేను ఆడికే వస్తుంది ఇప్పుడు. ఇగో ఇదే ఇనుముతో చేసిన కరెంటు స్తంభం. అబ్బచ్చా, నేను ఇంకా మా ఇంటి గుమ్మం అనుకున్నానులే. రేయ్, అది కరెంటు స్తంభం అని అందరికీ తెలుసురా. తర్వాత ఏడువు. వానకాలము ఈ స్తంభం పక్క పొంటి అస్సలకే పోవద్దు. ఎందుకంటే ఈ స్తంభము మగధీర సినిమాల కాజల్ లెక్క, ముట్టుకుంటే షాక్ కొడుతుంది. పొర్రపాటున వానకాలంలో దీన్ని ముట్టుకున్నాం అనుకో అనుకుంటా పరలోకం బౌడేగా. నేను మళ్ళా చెప్తున్నా, వానాకాలంలో ఇట్లాంటి స్తంభాలను పొరపాటున కూడా కరెంట్ స్తంభాలను ముట్టుకోవద్దు చెప్పు. ఒరే డేంజర్ అని చెప్పి నువ్వు డేంజర్ లో పడ్డావేంట్రా? అందరికి శగునం చెప్పే బల్లి కుర్దిలో పడ్డట్టు ఎవరిని ముట్టుకోవద్దని చెప్పి నువ్వు ముట్టుకున్నావేంట్రా? ఇంతకి ఉన్నావా పోయావా తమ్ముడు? ఇంగ్లీష్ పెట్టి నేను ఏడుకోతానా? ఇట్లా వానాకాలము ఎవ్వరు కూడా కరెంట్ స్తంభాలను ముట్టుకోవద్దు. ముట్టుకుంటే కాకి లెక్క గిలగిలగిలగిల కొట్టుకొని కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోతారని ఉత్తగా డెమో అంతే. నీ డెమోలు తగలయ్యా, తేడాలు వస్తే నీకు బలగం సినిమాలో క్లైమాక్సే, అది చూసుకో. వామ్మో, నిజమే అన్నో. రైట్ రైట్. ఇప్పుడు కరెంటు స్తంభాలు వాటి జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు కరెంటు వైర్ల గురించి తెలుసుకుందాం, ఓకేనా? ఒరే తమ్ముడు, అంటే ఇప్పుడు స్తంభం ఎక్కి కరెంటు వైర్లు కూడా పట్టుకుంటావేంట్రా? కరెంటు వైర్లు ముట్టుకోనికి నేనేమన్నా పిచ్చోన్ని అనుకున్నావన్నా? నేను చెప్పేది వానకాలంలో కరెంటు వైర్లు గాలికి తెగి రోడ్డు మీద పడతాయని. బురదలలో ఇగో ఈ బురదలల్లో కరెంటు వైర్లు పడతాయి. చూసుకుంటా నడవాలి అన్నా, చూసుకుంటా పో అన్నా, చూసుకుంటా నడవాలి, ఓకేనా? ఇగో చూస్తావా, అంటేనే ఉన్నాయి కరెంటు వైర్ దొరికింది. అయ్యో ఇది కాదన్న, తాడు ఉన్నట్టున్నది అని వైర్లు పడతాయి, చూసుకుంటా పోవాలి. అవును తమ్ముడు, ఇదైతే నిజం. చాలా మంది వర్షాకాలం కరెంటు షాక్ లో గురై చనిపోతున్నారు. వామ్మో, కరెంటు వైర్లు అంటే యాదికి వచ్చిందన్నో. ఇంటికాడ బట్టలు ఎండేసే దండాలు ఉంటాయి కదా, అవిటికేమన్నా కరెంటు వైర్లు అంటున్నాయో లేదో చూసుకోవాలి. అట్లనే ఇంటి గేట్లకు కూడా చూసుకోవాలి మంచిగా. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లతోని మస్తు జాగ్రత్తగా ఉండాలన్నా. ఒరే తమ్ముడు, కరెంటు స్తంభాలు కరెంటు వైర్లతో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ ఇంకేదైనా ఉంటే చెప్పరా బాబు. అన్నా, ముఖ్యంగా వర్షాకాలము కరెంటు వైర్లతోనే కాదన్నా, మన కాళ్ళతో కూడా మస్తు ప్రమాదం ఉంటది. కాళ్ళతో ప్రమాదం ఏంట్రా? నీకేమన్నా పిచ్చా? పిచ్చి తమ్ముడు నిన్నే. ఇగో ఇవేంటి? మ్యాన్ హోల్లు కాదు, మృత్యు హోళ్ళు. వానాకాలం జాగ్రత్తగా ఉండలేదనుకో, నడుచుకుంటా నరకానికి టికెట్ తీసుకున్నట్టే. అవును, వానాకాలంలో మ్యాన్ హాల్లో పడి చాలా మంది చనిపోతున్నారు. ఈ మధ్యనే మియాపూర్లో కూడా ఒక పెద్ద ఆయన మ్యాన్ హోల్లో కనిపించకుండా పోయాడు పాపం. అన్నా, వానాకాలము మ్యాన్ హోల్లే కాదు, మనం నిల్చున్న చోట కూడా ప్రమాదం ఉంటది, తెలుసా నీకు? అదేంట్రా, నిల్చున్న చోట ప్రమాదమా? నేను నమ్మను, అబద్ధం చెప్తున్నావు. నమ్మాలన్నా నమ్మాలే. వానాకాలము ఆనత్తుందని చెట్ల కింద నిలబడతాం కదా, ఆ చెట్టు కొమ్మలు గాలి దుమారంకు ఎప్పుడైనా ఇరిగి పడచ్చు, జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? ఏ కెమెరామెన్ పక్కకు జరుగు, ఆ చెట్టు ఎటో ఊగుతుంది, పీక్తావా ఇంత? అమ్మా, చెట్టు కొమ్మలు ఇరిగి పడతాయి, జాగ్రత్త, ఓకేనా?
చూసుకుంటావా అమ్మ, మ్యాన్హోల్లు ఉంటాయి, మ్యాన్హోల్లు. అవును తమ్ముడు, ఒక చెట్లే కాదు రోడ్లపైన పెద్ద పెద్ద హోర్డింగ్లతో కూడా వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నా ఇవన్నీ చూస్తుంటే నాకు బుగులైతుంది. ఇగో లైట్గా జ్వరం కూడా వచ్చేటట్టుంది. ఈ ఆనకాలం పోయేదాకా నన్ను బయటకు పంపకన్నా ప్లీజ్. నాకు ఇంకా లగ్గం కూడా కాలేదన్నా. వెనకటికి నీలాంటి వాడే కూర్చొని కరువుపతి కావాలని కలలు గన్నాడంట. కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే జీతం వస్తుందా, తిండి వస్తుందా? పో పో పోయి జాగ్రత్తలు తీసుకోమని చెప్పు పో. చెప్పేటోనికి ఈనేటోడు లోకు అని నువ్వు చల్లగా ఏసీ రూమ్లో కూర్చొని మొత్తం చెప్తావు. నేనేమో ఇట్లా వరదలలో బురదలలో తిరగాలి. నీ అవ్వ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను. నీ అవ్వ తమ్ముడు, నువ్వు ఫోన్ చూసుకుంటూ వస్తున్నావు కానీ ఆడ మ్యాన్హోల్ ఉన్నది, పీక్తావు ఆయనతా చూసుకుంటా పోతారా. అందరికీ నేనే చెప్పాలన్నట. వాళ్ళు ఏం చేస్తారు మరి, ఫోన్లు చూసుకుంటారా? మీ ఇండ్లల్లా లంక బిందెలు ఉన్నాయన్న ముచ్చట మీకు తెలుసా? అనుల్లా గడ్డబారాలతో దవ్వి బిందెలు గిట్లా బయటకు తీసినామంటే ఇంకేముంది, దెబ్బకు మీ దశ మొత్తం తిరుగుద్ది. ఇక జిందగీ బర్ దర్జాగా ఏ పని చేయకుండా కాలు మీద కాలేసుకొని కూసుని బతికేయచ్చు. మరిగా లంకె బుందలు ఏ మూలకున్నాయో తెలుసా? గా ముచ్చటైతే మీకు తెలియదు, కానీ మీ ఇంట్లో ఏడదవ్వితే ఎసొంటి బంగారు బిందెలు బయటకు వెళ్తాయో మాకు మాత్రం తెలుసు. మరి మాకు గసొంటి దివ్యశక్తులు గిట్లా ఉన్నాయి. మరి ఏంది నేను చెప్పే ముచ్చట నమ్ముతలేరా? అయినా నేను చెప్తే మీరెందుకు నమ్ముతారులా? మీకు అరచేతుల వైకుంఠం చూపించి నట్టేట ముంచే బట్టె బాధగాలు గిదే ముచ్చట గిట్ట చెప్పిండ్రు అనుకోండి, గంగిరెద్దులాగా తలుపుకుంటా వాళ్ళు చెయ్యమన్నట్టు చేస్తారు. అటెన్క చేతులు గిట్లా కాల్చుకొని కుయ్యో ముర్రో అనుకుంటా తలలు కొట్టుకుంటారు. మీ తెలియనితనం అగడు గా లత్కోరగాళ్లకు మస్తు ఆందాన్ని తెచ్చిపెడుతోంది. గీ 5G జమానాల సుతంగా మీ మూర్ఖత్వాన్ని మూఢనమ్మకాన్ని ఇడిసగబోయేసరికి గసంటోళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. మరిగా మంటల మొక్కపోళ్ళు ఏం చేసిండ్రో చూపిస్తా నడుర్రి. గిది చూసిన వాళ్ళనన్నా మీరు అందరు జనంతా హుషారు గిట్లా అవుదురు గాని. మహమ్మద్ మునావర్ అనే లత్కోర్ మొకపోడు హైదరాబాద్లా బేగం బజార్ టానా హద్దుల గిట్లా ఉంటుండు. ఇక చదువు గిట్లా ఒడిచినాక కార్ల డెంటింగ్ పనితో పాటు రంగులేసే పనులు గిట్లా చేసుకుంటా పైసలు కమాయిస్తుండు. గా పనులతో వచ్చే రూపాయలు ఖర్చులకు ఏమిటికి సుతంగా సరిపోతలేవు. గప్పుడే గా పోరానికి మెదట్లో పిసపురు గిట్లా మెసిలింది. అల్కగా పైసలు కమాయించనీకి అడ్డమైన దొవ్వాల పోవాలని సోచాయించిండు. మరి ఏం చేద్దునా అని బాగా తన్లాడి చివరికి గుప్త నిల దందా షురు చేసిండు. జర్రంత అమాయకులు బోలాగుండేటోళ్లను దొరకబట్టుకున్నాడు. ఇక తనకు మస్తు దివ్యశక్తులు గిట్లా ఉన్నాయని, మీ ఇండ్ల కింద ఏడలంక బిందెలు ఉన్నాయో నాకు తెలుస్తాయని, గసొంటి ప్రత్యేక విద్య నాకు వచ్చని ప్రచారం గిట్లా చేసుకున్నాడు. ఇక ఈ దందా గురించి తన 3 దోస్తుగాలు సయ్యద్ అలీ అష్రఫ్, మొహమ్మద్ హాజీ, మొహమ్మద్ సల్మాన్లకు చెప్పి గాళ్ళను సుధా చేతులు కలపమని అడిగిండు. మందిని ముంచి అల్కక పైసలు వచ్చే గిసొంటి దందా అంటే ఏ లత్కోరగాడు మాత్రం అద్దంటాడు చెప్పుండ్రి. ఇక గా దోస్తులు సుతంగా గీ గలీజ్ దందా చేసేందుకు చేతులు కలిపిండ్రు. ఇక చుట్టుపక్క పొంటోళ్లకు మాయమాటలు గిట్లా చెప్పుకుంటూ వచ్చిండ్రు. మాకు దివ్యశక్తులు ఉన్నాయని మీ ఇండ్ల కింద లంక బిందెన బయటికి తీసి పెడతామని నమ్మించిండ్రు. ఇది నమ్మి బుట్టల వడ్డోలో ఇండ్లకు పోయి పూజలు గిట్లా చేసిండ్రు. గా పని చేయనీకి వాళ్ళ కాడ దొరికినంత సొమ్ములు గుంజుతుండే. ముందుగానే తయారు చేసుకున్న బొగ్గుతో పాటు నకిలీ బంగారు నాణాలున్న మూటను గా తవ్విన గుంతలకెళ్ళి బయటికి తీసేటోళ్ళు. ఇక గదింట్లో ఉన్నదంతా బంగారంగానికి కొంత టైం పడుతుందని, గప్పటిదాకా ఏగిర పడొద్దని చెప్పి అక్కడి నుంచి జారుకుంటూ వస్తుండ్రు. గిట్లా ఇప్పటిదాకా ఒక 11 మంది నోట్ల మట్టి కొట్టి ₹1 కోటి దాకా నిండా ముంచినట్టు తెలిసింది. ఇక మోసపోయిన వాళ్ళు ఊకుంటారా? రాజేంద్రనగర్ పోలీస్ ఠాణాకు పోయి ఫిర్యాదు కాగితం గిట్లా రాసిచ్చిండ్రు. ఇక మన పోలీస్ సార్లు రంగంలోకి దిగి గా బట్టెబాజిగాలను అనగబట్టి బొక్కలేసి లోపల నూకిండ్రు.
మన దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిన జనం గోసలు మాత్రం ఇంకా తీరతలేవుల్లా. ఇక మన మీద అజమాయిషి చూపించడానికి ఏ సర్కార్ రోళ్ళు వచ్చినా మేమైతే మస్తు అభివృద్ధి పనులు గిట్లా చేస్తానమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. వాళ్ళు చెప్పే ముచ్చట్లు గిట్ల మనం ఇంటిమా మన నోట్ల మనం మట్టి కొట్టుకున్నట్లే ఉంటది. ఏసీలల్లో కూర్చుండి గాళ్ళు ఎన్ని ముచ్చట్లయినా చెప్తారు, కానీ ఊళ్ళల్లో బతికే జనం కోసం మాత్రం ఎవ్వరికి పట్టదు. గాళ్ళ సావుగాలు సావాల్సిందే అన్నట్టుంటది. ఇక అస్సలు ముచ్చట ఏందంటే గా ఊరోళ్ళకు రోడ్డు గిట్ల లేకపోయేసరికి మస్తు గోస పడుతున్నారు. చదువుకునే పిల్లగాళ్ళైతేనేమి పనికి పోయే పోరగాళ్ళకైతేనేమి దినదినం నరకం చూడాల్సిందే అన్నట్టు నడుస్తాంది. ఇక ఫానం సుస్థి చేసిన వాళ్ళకు దవాఖానాకు దోలుకపోవాలంటే వాళ్ళు వడే గోస అంతా ఇంత కాదు. అస్సలు గాలు ఆసుపత్రి దాకా పోతారా లేక అటుకెళ్ళి అటే వాళ్ళని కాటికి దోలుకపోతారా అన్నట్లు దిగాడి ముచ్చట. గదే ఇంకా వానాకాలం గిట్లా వచ్చిందంటేనా అంతే సంగతులు. గాళ్ళ ఫానాలను గా దేవుడే కాపాడాలి. గట్లనే కడుపుతోనున్న గర్భిణీకి ఫానం సుస్థి చేసింది. మరిగా ఊరికేమో రోడ్డు గిట్ల లేకపాయే. దవాఖానాకు దోలుకపోవాలంటే మధ్యన వాగు గిట్ల ఉన్నది. మళ్ళగా వాగులకెళ్ళి మస్తు నీళ్ళు గిట్ల వారుతున్నాయి. మరి శివరాకర్ని ఏమైంది? ఆమెను దవాఖానాకు దోలుకపోయినరా లేదా? ఇప్పుడు ఆమె ఫానం ఎట్లుంది? ఈ ముచ్చట మొత్తం తెలుసుకోవాలంటే నాతో నడువుంటూ చూపిస్తా. ఈ ముచ్చటైతే కొమ్రంభీం జిల్లాలో జరిగిందుల్లా. కెరమెరి మండలంనున్న దేవాపూర్ పంచాయతీ ఇలాకాల కొలంగూడ గిరిజన ప్రాంతం ఉందుల్లా. ఇక పాపం గాల గూడానికి రోడ్డు లేక వాళ్ళంతా మస్తు అరిగోస పడుకుంటూ వస్తుండ్రు. ఇక వర్షాకాలంలో అయితే గాలు వడే గోస చూస్తే మన గుండె తరుక్కు పోతుంది. ఆ గూడెంలో ఉండే కొడపరామేశ్వర్ అనే 7 నెలల గర్భిణికి ఫానం జనంతా సుస్థి చేసింది. ఇక ఆమెను వెంటనే దవాఖానాకు దోలుకపోవాలి. కానీ దవాఖానాకు పోనీకి గా గూడెనికి రోడ్డు గిట్ల లేదుల్లా. ఇక ఉన్న ఒక్క తొవ్వలకెళ్ళి పోవాలంటే మధ్యలో ఒక వాగుంది. ఇక గా వాగైతే నిండుగా నీళ్ళతోని వారుతాంది. ఇక ఆమె దవాఖానాకు దోలుకపోనీకి ఆమె ఇంటోళ్ళందరూ మస్తు తిప్పలు గిట్లా పడ్డరు. గా ఫానం సుస్థి చేసిన ఆమెను ఒక డోలిలో కూర్చునబెట్టి అందరు కలిసి వాగు దాటించిండ్రు. ఇక అక్కడికి వెళ్ళి ఒక ఆటోలో ఆమెను కెరమెరి దవాఖానా గిట్లా దోలుకపోయిండ్రు. అక్కడ డాక్టర్లు చెప్పిన ముచ్చటతోని మరింత మంచి వైద్యం కోసం ఆమెను ఆసిఫాబాద్ దవాఖానాకు దోలుకపోయిండ్రు. ఇక ఫానానికి ఏం ఆపద లేకపోయేసరికి వాళ్ళందరు జరంతా నిమ్మలమైనరు. ఇటువంటి మస్తు మారుమూల గిరిజన తండాలకు రోడ్డు గిట్ల లేకపోయేసరికి అక్కడ బతికేటోళ్ళు మస్తు తిప్పలు గిట్లా పడుతుండ్రు. వాళ్ళ ఊళ్ళకెళ్ళి బయటికి రావాలన్నా ఎప్పుడన్నా ఫానం మీదకి వచ్చినప్పుడు జల్దీ దవాఖానాకు పోవాలన్నా అరిగోస పడుతుండ్రు. గర్భిణీలు పెద్ద మనుషులు చిన్న పొరగాళ్ళకు సుస్థి గిట్లా చేస్తే గాళ్ళ ఫానాలను ప్రమాదంలో పెట్టుకొని మరి ఇండ్లకెళ్ళి బయలుదేరాల్సిన దుస్థితి దాపురించింది. ఇక బల్లలకు కాలేజీలకు పోయే చదువుకునేటోళ్ళు సుతంగా మస్తు పర్షాన్ అవుతుండ్రు. ఇక మరి మన సర్కార్ వాళ్ళు మేము గది చేస్తున్నాం గిది చేస్తున్నామని మస్తు పిట్ట కథలు గిట్లా చెప్తారు కదా. మరి గిసొంటోళ్ళ రంది ఎందుకు తీరుస్తలేరో గాలకే తెలవాలి. గాలే సుతంగా తిరిగే గిసొంటి జమానాల భూమి మీద తిరగడానికి రోడ్డు మార్గం సుతంగా లేకపోతే ఎట్లుల్లా? ఇప్పుడన్నా మరి మన సర్కార్ వాళ్ళు గాల తండాకు రోడ్డు గిట్లా చేస్తారో లేదో చూడాలి. మరి ఇది ఈనాటి గరం మసాలా. రేపటి గరం మసాలాలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్. ఇక్కడ చూస్తున్నంతసేపు అన్ని ప్లస్లే.